వెంకీ వాళ్ళ తాతగారిని చంపడానికి గరుడాచలంలో భద్రం ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసి రౌడీలను రప్పిస్తారు ఇంటికి. రౌడీలు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత గరుడాచలం ఇలా అంటారు, అదిగో అదే ముసలోడు గది, త్వరగా వెళ్ళండి, వెళ్ళి పని ముగించుకొని గప్చుప్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అని రండి రండి వాళ్ళ తాతయ్య రూమ్ అని చెప్పి చూపిస్తాడు. చూపించిన తర్వాత వాళ్ళ గదిలోకి వెళ్తారు. వెళ్తే నరసింహనాయుడు గారు పడుకొని ఉంటారు మంచం మీద. పడుకొని ఉంటే ఒక దిండు తీసుకొని మొహం మీద వేసి చంపడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలోనే వెంకీ అక్కడికి వాళ్ళ తాతగారి ఇంటికి వస్తారు. వచ్చి లోపలికి డోర్ తీసుకొని లోపలికి వస్తారు. లోపలికి వచ్చి తాతగారి గదిలోకి వెళ్తుండగా ఈ గరుడాచలమును భద్రం చూసి అంటాడు కదా, ముసలోడు పోతాడు అనుకుంటే ఈ మొగుడు వస్తున్నాడు ఏంటి మాయ అని చెప్పేసి భద్రం అంటాడు గరుడాచలంతో. అరే ఏంట్రా వీడు ఇంతకీ ఎందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పేసి అంటాడు. అంటే గరుడాచలం అంటే భద్రం అంటాడు కదా, వాడు ఎప్పుడు అంతే మాయ, కరెక్ట్ టైంకి వస్తాడు అని చెప్పేసి భద్రం అంటాడు. కానీ ఇంతలోనే వెంకయ్య వాళ్ళ తాతగారు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తే రాకపోతే కిటికీల నుంచి చూస్తాడు. కిటికీల నుంచి చూస్తే దిండుతోని వాళ్ళ తాతగారిని అలా చంపడానికి ప్రయత్నం చేస్తుండగా ఎవర్రా మీరు, తాతయ్య తాతయ్య అంత అరిచినా కూడా వాళ్ళు ఆపరు. వాళ్ళ తాత కూడా పెనుకులాట జరుగుతూ ఉంటుంది. దిండు తీయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ తాత తీయడం చాలా కష్టమైపోతుంది. ఇంకా వాళ్ళ తాతను చంపడానికి ప్రయత్నిస్తుండగా వెంకీ ఎంతగానో మరిచినా కూడా వాళ్ళు వదిలిపెట్టకపోతే అసలు ఇంతకీ వెంకీ ఆపడానికి ప్రయత్నం చేస్తాడా, లేకపోతే వాళ్ళ రౌడీలు వాళ్ళ తాతగారిని చంపుతాడా, చంపిన తర్వాత ఆ నేరం వెంకీ మీద వేస్తారా, అసలు ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.